ఉగాది పర్వదినం రోజున ఖచ్చితంగా కూడా మన ఇంట్లో దేవునికి నివేదించవలసినటువంటి ఒక ఆకు గురించి ఈ వీడియోలో చూద్దాం. ఉగాది నుంచి మనకు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. అలాగే ఈ సంవత్సరం రాబోతున్న కొత్త సంవత్సరం పేరు శ్రీ వికారి నామ సంవత్సరం. ముఖ్యంగా ఉగాది అంటేనే యుగం ప్రారంభమవుతుంది అని అర్థం. ఈ రోజు నుంచే బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాడు. అందుకే బ్రహ్మదేవునికి ఇష్టమైనటువంటి ఈ ఆకును ఈ రోజున ఖచ్చితంగా కూడా మన ఇంట్లో పూజా గదిలో విష్ణుమూర్తికి లేదా మన ఇంట్లో బ్రహ్మదేవుని పటం ఉండదు కాబట్టి శ్రీ మహావిష్ణువుకి లేదా శ్రీరామునికి సమర్పించాలి. ఈ విధంగా చేసిన వారి ఇంట్లో ఎలాంటి కష్టాలు ఉండవు. అలాగే ఉగాది పర్వదినం రోజున ఖచ్చితంగా చేయవలసినటువంటి 6 పనులలో ఈ ఆకును సమర్పించడం కూడా ఒకటి. ఈ సృష్టిని ప్రారంభించిన సృష్టికర్త అయిన బ్రహ్మకు ఈ ఆకును సమర్పించి ఉగాది రోజున మనం పూజించినట్లయితే మనకున్నటువంటి కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా ఈ రోజున మనము శ్రీ మహావిష్ణువుకు దీనినే దవనం అంటారు. ఇంకా దీనినే మరవం అని కూడా అంటారు. దవనం ఆకును ఈ రోజున విష్ణుమూర్తికి సమర్పించిన వారి ఇంట్లో ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. అలాగే వీరిని ఎలాంటి కష్టాలు కూడా ఏమీ చేయలేవు. ఆకస్మిక మృత్యు భయం, ఇంకా నరదృష్టి, దుష్టి దోషం, చెడు శక్తుల ప్రభావం ఇవి ఏవి కూడా ఆ ఇంట్లో ఉండవు. అందుకే ఉగాది పర్వదినం రోజున మరవం, దీనిని దవనం ఆకు అని కూడా అంటారు. అయితే ఈ దవనం ఆకును బ్రహ్మకు సమర్పించాలి. అయితే బ్రహ్మ పటం కానీ విగ్రహం కానీ మన ఎవరి ఇంట్లో ఉండదు. అందుకే దీనిని శ్రీ మహావిష్ణువుకు సమర్పించినట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. అలాగే దుష్ట శక్తుల ప్రభావం అనేది పోతుంది. ముఖ్యంగా ఈ రోజున ఎవరైతే దవనంను భగవంతునికి సమర్పిస్తారో వారికి ఉన్నటువంటి కష్టాలు తొలగిపోయి ఒక కొత్తదనాన్ని, ఉత్సాహాన్ని చూస్తారు. అలాగే జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోయాయి అనే నూతన ఉత్సాహం పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది, ఒక కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు కూడా. అందుకే ఈ రోజున మర్చిపోకుండా ఎక్కడి నుంచైనా సరే కష్టపడి అయినా సరే ఈ ఆకును సంపాదించి ఇంట్లోని పూజా గదిలో ఆ భగవంతునికి నివేదించండి. ఆ తర్వాత మార్పును మీరు చాలా త్వరగా గమనిస్తారు. ఈ ఆకును సమర్పించిన వారి ఇంట్లో అసలు లోటు అనేదే ఉండదు. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.